హలో అండి, ఎలా ఉన్నారు? స్వీడన్లో సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు స్కూల్స్కి అండ్ ఆఫీసెస్కి కూడా ఇక్కడ క్లోజ్ చేస్తారు అట్లీస్ట్ 4 weeks అండ్ మ్యాక్సిమం అందరూ హాలిడేస్కి వెళ్తారనమాట. స్వీడన్లోనే ఎంజాయ్ చేస్తారు. మేము ఈసారి 2 years అయిపోయింది చిన్న పాప పుట్టినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళలేదని. ఈసారి సమ్మర్కి పోలాండ్ ప్లాన్ చేసాము. పోలాండ్లో ఒక్క సిటీయే డాన్స్, కానీ పోలాండ్కి వార్షా అది క్యాపిటల్. మేము ఎయిర్పోర్ట్ బస్ ఎక్కుతున్నాము. సో మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బస్లో వెళ్ళాలంటే లైక్ డిపెండింగ్ ఆన్ బస్సెస్ అంటే 2 or 3 అనుకోండి, 1 hour పైన పడుతుంది. ట్యాక్సీలో ఒక హాఫ్ అన్ అవర్ 35 minutes వెళ్ళొచ్చు. డే టైం కాబట్టి మేము బస్ తీసుకున్నాము. కొంచెం ఆట్ టైమింగ్స్ అయితే ట్యాక్సీ తీసుకెళ్ళచ్చు. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. గోతంబర్గ్ ఎయిర్పోర్ట్ ఇది చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇందాక చెప్పినట్టు 2 ఎయిర్లైన్స్ విజ్ ఎయిర్లో వచ్చాము ఈసారి. ఈ 2 కొంచెం చీప్ ఫ్లైట్స్ దొరుకుతాయి విదిన్ యూరోప్ అనమాట. యూరోప్లో కనెక్ట్ అయి ఉంటాయి కొన్ని కంట్రీస్కి వాళ్ళ డీల్స్తో. సో మేము ఈసారి విజ్ ఎయిర్ తీసుకున్నాము. లాస్ట్ మినిట్లో ఇంట్లో బనానాస్ ఉంటే బాగా పండిపోయిన బనానాస్, అవి పడేయలేక, వేస్ట్ చేయలేక, క్యారీ చేయలేక దాని బనానా కేక్ చేసేసాను. సో ఆల్మోస్ట్ 2 కేకులు అయినాయి. చాలా బనానాస్ ఉండే, అవి తినేసాము. ఇంట్లో అందరికీ బనానా కేక్ ఇంట్లో చేసింది ఇష్టమే. సో ఆల్మోస్ట్ లంచ్ అయిపోయిందని చెప్పాలి మాది. నెక్స్ట్ దిగాక రూమ్స్ అండి. రూమ్స్ మామూలుగా హోటల్ రూమ్స్ కంటే మేము ఎక్కువ ఎయిర్బిఎన్బిలో బుక్ చేస్తాము ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు విదిన్ యూరోప్. ఎందుకంటే తక్కువ ఫర్ షూర్, అంటే ఎక్కువ కూడా హోటల్స్ కంటే ఎక్కువ కూడా ఉన్నవి రేట్స్ ఉన్న ఇల్లు దొరుకుతాయి. కానీ మనకి ఇక్కడ కిచెన్ దొరుకుతుంది, మనకి కుక్ చేసుకోవచ్చు. అదొక ఫెసిలిటీ ఉంటుంది ఎయిర్బిఎన్బి హోమ్స్ తీసుకుంటే. సో మేము ఎప్పుడు యూజువల్గా ఎయిర్బిఎన్బి తీసుకుంటాము. ఒక పూట తిన్నా బయట ఇంకో పూట కుక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ హరిగా మార్నింగ్స్ లేసి బయటికి వెళ్ళి ఏదో తినాలి అనుకుంటా. సో ఇలా బుక్ చేసిన రూమ్ అండి ఇది. స్టూడియో అని చెప్పాలి. అంటే స్టూడియో అంటే హాల్, బెడ్డింగ్ అండ్ కిచెన్ అంతా ఆల్మోస్ట్ కామన్గా మిక్స్ అయ్యి ఉంటుంది. సైడ్కి ఒక కిచెన్ ఉంటుందంటే అది. సో ఇది హాల్ అండి మొత్తం. ఇక్కడే కిచెన్, జస్ట్ డైనింగ్ టేబుల్ లాగా అక్కడ సపరేట్ చేశాడు. జస్ట్ బయట నుంచి కిటికీలో నుంచి వ్యూ ఎలా ఉందో చూడండి. ఇది రూమ్ ఆల్మోస్ట్ హోటల్ లాగానే ఉందండి. చాలా కొంచెం కాస్ట్లీ అని చెప్పొచ్చు. మేబీ సీజన్ వల్ల. ఆఫ్ సీజన్ వెళ్తే కానీ ఆబ్వియస్గా రూమ్స్ తక్కువ ఉంటాయి. సో కిచెన్లో ఏమేమి ఉంటాయో బేసిక్లీ చూస్తాం కదా, మనకి కిచెన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇది ఆల్రెడీ వాళ్ళు పెట్టున్నారు. మేబీ ఇంతకుముందు ట్రావెల్ ఇక్కడ స్టే చేసి వెళ్ళిన వాళ్ళు ఉంచినవేమో పడేయకుండా. ఇక్కడ ఏమున్నాయంటే ఇంకా డిష్ వాషర్, మనకి వాషింగ్ మిషన్ ఉంది కావాలంటే. వాషింగ్ మిషన్ బెటర్ కానీ వాషింగ్ పౌడర్ పెట్టలేదండి. వాషింగ్ పౌడర్ మనం క్యారీ చేయలేము. అట్ ద సేమ్ టైం 3-4 కోసం ఒక ప్యాకెట్ కొనలేము. స్టవ్ ఉంది బేసిక్ థింగ్, అండ్ కెటిల్ ఉంది, అండ్ కప్స్ అండ్ బేసిక్ ప్లేట్స్ అండ్ బౌల్స్, అండ్ ఇంకా చాకులు, కాఫీ పౌడర్ అండ్ ఇది షుగర్ పెట్టారు. బేసిక్ థింగ్స్ ఉన్నాయి. ఇంకొకటి బాగా మిస్సింగ్ అనిపించింది ఏంటంటే అక్కడ ఇదండి, ఒక ప్యాన్ కూడా లేదు ఏదైనా చేసుకోవడానికి. కూర, కర్రీ, ఫ్రైస్, ఆమ్లెట్ ఏదైనా కూడా అది మిస్ అయింది. సో అలా కొంచెం ఇంట్లో ఫ్రెష్ అయ్యి కాదండి, యాక్చువల్గా మ్యాంగోస్ తెచ్చాము. ఇంట్లో మ్యాంగోస్ మిగిలిపోయింటే బాగా కుమ్మేసి వాటిని. ఆ వాకింగ్ డిస్టెన్స్లో ఉంది మా రూమ్కి, మేబీ 1.5 kilometer. పిల్లలు బాగానే నడుస్తారు, చిన్న పిల్ల కాకపోయినా పెద్ద పిల్ల నడుస్తుంది. బీచ్ ఉంది ఒకటి, వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్. పోలాండ్లో బీచెస్ ఎక్కువ. మెయిన్గా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు బీచెస్ కోసం వస్తారు. సో బీచెస్ దగ్గర అగైన్ అక్కడ స్టార్టింగ్లో జంక్ ఫుడ్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ పొమోస్ అంటారు, తీసుకున్నాము. సో తిండితో స్టార్ట్ చేసాం. ఫస్ట్ జంక్ ఫుడ్ అండి. బీచ్ చాలా బాగుంది. స్వీడన్లో ఇలాంటి బీచెస్ లేవు, అంటే ఎక్కువ రాక్స్ ఉంటాయి, శాండ్ బీచెస్ లేవు స్వీడన్లో. సో ఆబ్వియస్గా అందుకే స్వీడన్ వాళ్ళు ఎక్కువ బీచెస్ కోసం బయటకు వెళ్తుంటారు. సో చాలా బాగుంది. నేను చాలా ఇయర్స్ అయిందని చెప్పాలి బీచ్ చూసి, అంటే విత్ శాండ్. ఇండియాలో ఉన్నప్పుడు ట్రావెల్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వేరే కంట్రీ పిల్లలు పుట్టకముందు వెళ్ళాను. సో ఒక 4-5 years తర్వాత మళ్ళీ బీచ్ చూస్తున్నాను. నాకు బీచెస్ అంటే బేసికలీ బాగా ఇష్టం అండి. వేవ్స్ని చూస్తూ ఉంటాం ఇష్టం. ఆ సౌండ్ కానీ, అంటే ఒక్కళ్ళే కూర్చొని ఎంజాయ్ చేస్తాను నేను పిల్లలతో కాబట్టి. నాకు ఒక్క నిమిషం కూడా నాకు టైం ఎంజాయ్ చేయడానికి, అంటే పర్సనల్గా కూర్చొని ఫీల్ అవ్వడానికి అయితే దొరకలేదు. ఐఎమ్ స్టిల్ హ్యాపీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం టైం అంతా పిల్లలకే. సో అది నేను ఎంజాయ్ చేస్తున్నాను. స్విమ్మింగ్
పిల్లలకి ఇంకా రాదు, పెద్ద పాపకి జస్ట్ ఇప్పుడే స్విమ్మింగ్ పూల్ అలవాటు చేస్తున్నాము. సో నేను వాళ్ళు జస్ట్ ఊరికే ఆడిపిస్తున్నాను వేవ్స్తో. చిన్న పాపకి ఇంకా భయంగానే వస్తుంది, బట్ నేనున్నాను కాబట్టి. అలా 1 గంట 2 గంటలు ఆడామండి బీచ్లో. ఈ బీచ్లో ఆడేసి ఇంకా మళ్ళీ ఇదంతా బీచ్ రోడ్. ఇక్కడ మళ్ళీ ఫుడ్ కోసం వచ్చాము. ఇదేదో పొడుగ్గా అంటే లాంగెస్ట్ ఆర్ 55 సెంటీమీటర్స్ ఉన్న లాంగ్ పిజ్జా లాంటిది, పొడుగా, మన రౌండ్ పిజ్జా కాకుండా ఏదో బాగుందంట. సరే నేను అక్కడికి వెళ్ళాము. అక్కడ ఎక్కువ అసలు ఆప్షన్స్ లేవు వెజ్కి. ఆమె అడిగి మేము ఉన్న దాంట్లో లైక్ మష్రూమ్ అండ్ ఇంకేదో లైక్ ఆలివ్స్ అండ్ టమాటోస్ అలాంటివి ఆప్షన్, చీజ్ ఆఫ్ కోర్స్ అండ్ సాస్తో ఇలా 2 చేయించామన్నమాట. చేయించి తీసుకున్నాము. బ్రెడ్ చాలా లైట్గా ఉంది, సో ఇది చూడటానికి పెద్దగా ఉంది కానీ పొట్టేమంతగా ఫిల్ అవ్వదు. మా పిల్లలు జంక్ ఫుడ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి యూజువల్గా స్వీడన్లో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ చాలా రేర్గా దొరుకుతుంది, కానీ వాళ్ళు చాలా తక్కువ సార్లు తిన్నా కూడా జంక్ ఫుడ్ బాగుంటుందని వాళ్ళకి తెలుసు. ఇంకా తర్వాత ఇంట్లో కిచెన్ ఉంది కాబట్టి ఈవినింగ్ అది అయిన తర్వాత, బీచ్ అయిన తర్వాత పక్కనే గ్రాసరీ షాప్ ఉంటే వాకబుల్ డిస్టెన్స్లో అక్కడికి బేసిక్ కుకింగ్ అండ్ పిల్లలకి పాలు ఇలాంటివి రోజుకు ఒక పూట కుక్ చేసుకోవడానికి బేసిక్ లైక్ పాస్తా, సాల్ట్, కొంచెం కారం, చీజ్, బ్రెడ్, పాలు, ఎగ్స్ ఇలాంటివి తీసుకున్నాము. అండ్ చిన్నపిల్లకి డైపర్స్ అండ్ టిష్యూస్ మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు రూమ్కి క్యారీ చేయడానికి. ఫస్ట్ డే పోలాండ్లో ఇలా గడిచిందండి. అండ్ మేము మోస్ట్లీ 5 nights ప్లాన్ చేసాము. సో మిగతా డేస్ కూడా ఎలా ఉందో ఏమేమి చూసామో పోస్ట్ చేస్తాను, చూడండి. బాయ్.